అందరికీ నమస్కారం. రాక్షసుల తల్లి అయిన దితికి హిరణ్యకశిపుని ఓదార్పు మాటలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. లోకాలకు శోకాన్ని కలిగిస్తున్న హిరణ్యాక్షుణ్ణి విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి సంహరిస్తాడు. ఈ వార్త తెలియగానే అతని సోదరుడైన హిరణ్యకశిపుడు సభలోనికి వచ్చి రాక్షసులతో ఇలా అంటాడు: నాకు తమ్ముడు మీకు నెచ్చెలి రణన్యాయైక దక్షుండు బాహాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుండు వానిన్ మహాసౌకర్యాంగము దాల్చి దానవవధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వధించిపోయెనట ఈ వార్తాస్థితిన్ వింటిరే. దానవులారా, హిరణ్యాక్షుడు నాకు తమ్ముడు, మీకు ప్రియసఖుడు. రణనీతిలో దక్షుడు. తన బాహుబలం చేత దేవతలను యక్షులను నిర్వీర్యులను చేశాడు. అలాంటి వానిని సూకర రూపం దాల్చి దానవకాంతల సౌకర్యాలు బుగ్గిపాలయ్యేలా వైకుంఠుండు చంపిపోయాడట. ఈ వార్త మీరు విన్నారా అని సభలో పలికి హిరణ్యకశిపుడు దుఃఖపడుతూ చనిపోయిన తమ్మునికి తిలోదకాలు ఇచ్చి అతని కొడుకులైన శకుని, శంబరుడు, కాలనాభుడు, మదోత్కచుడు మొదలైన వారిని ఓదార్చి వారి తల్లితో పాటు హిరణ్యాక్షుని ఇతర భార్యలను కూడా రప్పించి తమ తల్లి అయిన దితిని చూసి ఇలా అంటాడు: నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో సూరుల్ ఓయడి త్రోవబోయెను భవస్సునుండు తల్లి మహాసూరుండాతడు తద్వియోగమునకు సోకింప నీకేటికిన్. చలివేంద్రంలోని బాటసారులలాగా సంసారంలో సంచరించే వాళ్ళందరూ వస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, విడిపోతూ ఉంటారు. అంతేగాని ఎప్పుడూ ఒక్కచోటే అంటిపెట్టుకొని ఉండరు. అమ్మా, నీ కొడుకు మహావీరులు పోయే త్రోవను పోయాడు. అతడు మహాసూరుడు. అతని వియోగానికి నీవు బాధపడవలసిన అవసరం లేదు అని హిరణ్యకశిపుడు అంటాడు.